అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మళ్ళీ లగేజ్ అయితే సర్దుకుంటున్నాం అనమాట. ఈసారి అయితే సాంగ్ షూటింగ్ కోసం కాదు. దీవెన్ కొంచెం నువ్వు జరుగుతావా? మేము అరుణాచలం వెళ్తున్నాము. అన్నవరం అని పోయి అన్నప్రసాదం అన్నవరం కూడా వెళ్ళాలి, కాకపోతే ఇప్పుడు కాదు, తర్వాత. ప్రస్తుతానికైతే అరుణాచలం వెళ్తున్నాం అనమాట. నేనైతే ఇది సెకండ్ టైము గిరి ప్రదక్షిణ చేయాలి. లాస్ట్ టైం కొంచెం ఇబ్బందిగా ఉండి నెక్స్ట్ డే దర్శనానికి అయితే వెళ్ళలేదన్నమాట. ఈసారి మాత్రం ఇప్పు అయినా మనం పోయినసారి మధ్యాహ్నం నడిచామన్నమాట, అందుకే మాకు బొబ్బలు వచ్చినాయి కాళ్ళకి. కాకపోతే అంటే చాలా అంటే పెద్దవాళ్ళు చెప్పినట్టు యూట్యూబ్ లో చాలా మ్యాజిక్స్ జరుగుతాయి అని చేశారు కదా. మాకు వెళ్ళినప్పుడు నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయిందనమాట. తీరా ఒక 1 కిలోమీటర్ ఉండగా టెంపుల్ కనిపిస్తూనే ఉంది, అక్కడికి పోలేకపోతున్నా. కనిపిస్తూనే ఉంది, వీళ్ళందరూ వెళ్ళారు, నేను వెళ్ళలేకపోతున్నా. అక్కడ బండి మీద కూర్చున్నా యోధ, మీరు వెళ్ళారుగా, అడ్డంగా రోడ్డు మీద స్కూటీ ఉంటుంది, దాని మీద కూర్చుంటే ఒక ఆటో అతను వచ్చి, ఆయన తమిళ అయినా చెప్పేది నువ్వు ఆటో అతను ఉండే, ఆయనకి తెలుగు రాదు, నాకు తమిళ రాదు. ఆయన ఏదో అడుగుతాడు, నాకు తెలియదంటే ఆయన వచ్చి కూర్చోబెట్టుకుని ఆటోలో గుడి దగ్గర దింపేసి నేను ఇటు చూసరికి వెళ్ళిపోయింది అనమాట. అట్లా జరిగినాయి అనమాట. అంటే నడవలేదు, చెప్పిండు ఇక్కడ ఉకాదంటే కూర్చోని ఏదో అన్నాడు అనేసి దింపేసి పాపం మళ్ళీ వెళ్ళిపోయింది ఇంకా టెంపుల్ దగ్గర. కరెక్ట్ అక్కడ దగ్గరకు వచ్చి వీళ్ళు అక్కడ నిల్చున్నారు, నా కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. మన ఇద్దరమే ఎక్కింది. అవునా? మర్చిపోయాను. అయితే అసలు పిలుచుకొని వచ్చిన ఒక్క అడుగు కూడా వేయలేకపోయాను అనమాట. కాకపోతే 1 కిలోమీటర్ ఉంది, అది సరిపోయినాయి. ఇంకా ఉన్నాయి, ఉన్నాయి సరిగ్గా పెట్టలేదు, ఇటు చాలా పడతాయి దాంట్లో. అది అట్లా జరిగింది అనమాట. పాపం డబ్బులు కూడా తీసుకోకుండా దింపేసి వెళ్ళారు చెప్పేసి. అట్లా జరిగిన సిచ్యువేషన్. ఇప్పుడు మా ఆయన బట్టలు వదలడానికి ఒక తిప్పలు పడుతున్నారు. ఇట్రండి. ఓకే అండి, పెట్టడం నేను మొన్న ఇలాంటిది ఒకటి కొనాలని చెప్పా. 2 సరిపోతే మంచిగా ఎక్కువ పడతాయి. ఈ బ్యాగ్ చూసారా, దీంట్లో ఈజీగా 2 మెంబర్స్ పడతాయి. 3-4 డేస్కి 2 మెంబర్స్ బట్టలు పడతాయి ఈ బ్యాగ్లో. చూస్తే చిన్నగా ఉంటుంది కానీ క్యారీ చేయడానికి ఈజీ ఉంటుంది, ఎక్కువ పడతాయి, బాగుంటుంది. అందులోనేమో ఎప్పుడు పోయినా ఇక మా దీవెన్ బాబు అనమాట, మా వారికి సంచిలో పెట్టుకుంటున్నారు. ఇంకొకటి బ్యాగ్ తీసుకుంటే 2 బ్యాగులు సరిపోతాయి, లగేజ్ ఎక్కువ ఉండదు, నీట్గా ఐరన్ కూడా అది ఫోల్డింగ్ కూడా పోదు, బాగుంటుంది. ఇది వచ్చేసి ఇంకా దీంట్లో బ్రష్లు, పేస్ట్లు, మాయిశ్చరైజరు, నెక్స్ట్ హెయిర్ డ్రైయర్, తలస్నానం చేస్తే ఇంకా ఎక్స్ట్రా బ్యాంగిల్స్, బెల్ట్, చార్జర్లు, దువ్వెన్లు, బ్రష్లు, షాంపూలు అన్ని ఇంకా ఎక్స్ట్రా అన్ని కూడాను. ఇప్పుడు వెళ్ళి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మార్నింగ్ లేచి వెళ్ళాలి తొందరగా. అందరు లేచి ఫ్రెష్ అయ్యి స్నానాలు చేసి బయలుదేరాలి. మార్నింగ్ 5కే లేవాలి. 5కి లేచి బ్రష్ చేసుకొని స్నానం చేశాను. పడుకోండి ఎందుకు ఇన్ని చెప్తుండ్రు కదా మా దీవెన్ బాబు. స్కూల్కి లేపేటప్పుడు నా తల తింటాడు, లేచి ఊడ్చి తూడ్చి ముగ్గేసి వంట చేసి. ఎస్ఎఫ్టీ ఎక్కువ అది. టైం వచ్చేసి 10 అయింది. ఇప్పుడు బయలుదేరుతూ తిన్నాము ఆల్రెడీ. ఒక బాటిల్ బట్టి ఆ బ్యాగ్ లో సైడ్ కి ఇట్లా పెట్టండి. అది ఉంది, అది కూడా ఉంది. ఇప్పటి వరకు సరిపోతుంది. అక్కడ పెద్ద క్యాన్ ఉంది, ఫిల్టర్ బట్టి 5 లీటర్స్ 10 5 అదనమాట. మొత్తానికి లగేజ్ అయితే ఇది తక్కువే తీసుకు. బయట తినాలి, బయట రైస్ అవి కర్రీస్ కొంచెం నచ్చకపోయినా తినొచ్చు అనేసి. ఇంకా మా పిల్లలు అయితే కాకరకాయ బాగా తింటారు, మీకు ఆల్రెడీ తెలుసు అందరికీ కూడాను. అందుకే కాకరకాయ ఫ్రై చేసాము. యాక్చువల్గా ఎక్కువ చేయాల్సింది, ఇంకా కాకరకాయలు ఆ టైంకి నైట్ టైంకి షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయన్నమాట. సడన్గా అనుకున్నాము. 1/2 కిలో ఉంటే మంచిగా ఫ్రై చేసి పెట్టేశాను, ఎల్లిపాయ కారం వేసేసి.
ఎందుకంటే చలికాలం కాబట్టి స్టోర్ కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. కర్రీ కూడా బాగుంది. ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు ఎందుకంటే జర్నీ కదా, మళ్ళీ బాక్స్లోంచి ఒలికిపోతే బట్టలు కంటుతుంది అనేసి దీన్ని ఇప్పుడు ఒక బాక్స్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చిప్స్లా వచ్చింది. 3 ఉన్నాయి, 3 ఎవరు వేసుకుంటారు, మళ్ళీ ఒకటి పట్టుకోవాలి కదా. ఓకే అండి, కాకరకాయ మొత్తం బాక్స్లో పెట్టేశాను.